బంగ్లాదేశ్లో ఆందోళనల నేపథ్యంలో మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 ఎక్కడ జరుగుతుందనే చర్చ మొదలైంది. అందుకోసం పలు ప్రాంతాలను ఎంపిక చేసేందుకు ఐసీసీ ప్రయత్నిస్తోంది. అయితే భారత్ నిర్వహించాలని కోరగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా సెక్రటరీ జైషా నిరాకరించారు. ఈ క్రమంలోనే మహిళల టీ20 ప్రపంచ కప్ 2024కి ఆతిథ్యం ఇవ్వడానికి జింబాబ్వే తన ఆసక్తిని వ్యక్తం చేసింది. వారు తమను తాము పెద్ద క్రికెట్కు గమ్యస్థానంగా ప్రమోట్ చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నందున వారు టోర్నమెంట్ను హోస్ట్ చేయాలనుకుంటున్నారని తెలిసింది. 2018-2023లో జింబాబ్వేలో 2 వన్డే ప్రపంచ కప్ క్వాలిఫైర్లను విజయవంతంగా నిర్వహించింది. దీని తర్వాత జింబాబ్వే క్రికెట్ ఈ పెద్ద ఐసీసీ ఈవెంట్ కోసం పూర్తిగా సిద్ధమైంది. జింబాబ్వే చివరిసారిగా 2003లో దక్షిణాఫ్రికా, కెన్యాలతో కలిసి ప్రపంచ కప్కు ఆతిథ్యమిచ్చింది. విశేషమేమిటంటే జింబాబ్వే మహిళల జట్టు ప్రపంచ కప్లో ఎప్పుడూ పాల్గొనలేదు. అలాగే యూఏఈ మహిళల జట్టు కూడా ప్రపంచ కప్ ఆడలేదు. వారు ఈ సంవత్సరం కూడా టోర్నమెంట్ ఆడరు. కానీ జింబాబ్వే టోర్నమెంట్కు తటస్థ హోస్ట్గా మారడానికి సిద్ధంగా ఉంది. ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగనున్న మహిళల టీ20 ప్రపంచ కప్కు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇస్తుందని ఐసీసీ మే నెలలోనే ప్రకటించింది. సెప్టెంబర్ 27 నుంచి ప్రాక్టీస్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. అయితే ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మరింత సమయం కావాలని ఐసీసీని కోరింది. దీంతో పాటు ఐసీసీ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇవ్వడానికి దుబాయ్, అబుదాబీలను కూడా ఎంపిక చేయాలని చూస్తున్నారు. బీసీబీ మరింత సమయం కోరగా ఆగస్టు 20లోగా ఈ విషయంలో ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. మహిళల ప్రపంచ కప్పై ఐసీసీ ఆగస్టు 15లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఇప్పుడు ఆగస్టు 20న ఈ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. బంగ్లాదేశ్తో సమానమైన టైం జోన్, స్పష్టమైన వాతావరణం ఉన్న ఆతిథ్య దేశం కోసం ఐసీసీ వెతుకుతున్నట్లు బీసీసీఐ అధికారి తెలిపారు. యూఏఈ ఈ ప్రమాణాలను పూర్తిగా కలుస్తుంది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కూడా కలిగి ఉంది. ఈవెంట్ను నిర్వహించడానికి ఈసీబీ ఆసక్తిగా ఉందని నివేదిక పేర్కొంది. జింబాబ్వే, శ్రీలంక కూడా దీనిపై ఆసక్తి చూపుతున్నాయి.